నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఆయా పార్టీల నేతలు ఓవైపు ప్రచారం, మరోవైపు నామినేషన్లతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పీడ్ పెంచారు. నామినేషన్ల పర్వం నడుస్తుండటంతో నాగర్ కర్నూల్, మహబూబాబాద్ సభలతో అభ్యర్థుల తరపున ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు సీఎం రేవంత్ రెడ్డి గా తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎంపిక పాత టీడీపీ నేతలకు ఇస్తున్న ప్రాధాన్యతే నిదర్శనంగా చెప్తున్నారు. నిజానికి భువనగిరి ఎంపీ టికెట్ కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆయన సతీమణి లక్ష్మికి ఎంపీ టికెట్ తెచ్చుకునేందుకు ఢిల్లీ లెవెల్లోనూ పోరాటం సాగించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అటు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి అధిష్టానానికి పంపడంతో ఆయనకే ఆమోద ముద్ర వేసింది. మరోవైపు తెలంగాణలో నామినేషన్ల వేళ ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కూడా టీ కాంగ్రెస్ కు పెద్ద టాస్క్ గా మారింది. ప్రస్తుతం ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక రేవంత్ రెడ్డికి సవాల్గా తయారైంది. అటు నామినేషన్లకు గడువు దగ్గర పడుతుండటంతో 3 ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరుకుంది. అయితే ఖమ్మం జిల్లా నుంచి 3 సీనియర్ మంత్రులు వారి కుటుంబ సభ్యుల కోసం పట్టుబడుతుండగా అధిష్టానం మాత్రం ఖమ్మం కమ్మ సామాజిక వర్గానికి పట్టున్న జిల్లా కావడంతో ఆ ఈక్వేషన్స్ మేరకే క్యాండిడేట్ ను డిసైడ్ చేయాలని భావిస్తోంది. గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే విజయం సాధించిన చరిత్ర ఉండటంతో ఆ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఖమ్మ ఓటు బ్యాంకు టీడీపీ బలంగా ఉండటంతో ఆయా సమీకరణాలతో ఖమ్మంలో గెలుపు ఈజీ అవుతోందని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే ఖమ్మం టికెట్ విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఇస్తున్న ప్రిఫరెన్సే అందుకు కారణంగా తెలుస్తోంది. వరుస పరిణామాలతో హైకమాండ్ సైతం రేవంత్ మాటకే ఎక్కువ విలువ ఇస్తుందన్న చర్చ లేకపోలేదు. దీని ద్వారా మంత్రులకు సైతం సీఎం రేవంత్ చెక్ పెడుతున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అయితే ఖమ్మం ఎంపీ టికెట్ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ వయా ఢిల్లీ ఫార్ములాతో మినిస్టర్స్ ను సైతం రేవంత్ సైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా టీ కాంగ్రెస్ రాజకీయాలు వన్ అండ్ ఓన్లీ సీఎం రేవంత్ అన్నట్లే కొనసాగుతున్నాయి. ఢిల్లీ హైకమాండ్ దగ్గర పట్టు సాధించే కొద్దీ రేవంత్ కమాండర్ గా మారిపోతున్నారు. అయితే ఆయా పరిణామాలపై రాబోయే రోజుల్లో మంత్రులు, సీనియర్స్ ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.